హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పర్ణిక 126 వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే చిన్న మినీ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే జర్నీ వ్లాగ్ అండి. నేనైతే ఇంకా ఊరు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ట్రైన్లో అయితే ఉన్నాము. నరసాపురంలో అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. మాకేంటంటే నరసాపురంలోనే ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రైన్స్ అనేవి చాలా ఖాళీగా ఉంటాయి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళే వరకు. చూసారా, నేను మా పరి తప్ప ఇక్కడ ఎవరూ లేరు. పక్కన సైడ్ అయితే వేరే ఆంటీ వాళ్ళు అయితే కూర్చుని ఉన్నారన్నమాట. ట్రైన్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. మేమైతే ఇంకా చిన్న పని మీద అయితే ఊరు వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా భీమవరంలో దిగి మళ్ళీ బస్సు అనేది ఎక్కమాట. ఇక్కడైతే ఇంకా మా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అందరం కలిసి బస్సు అయితే ఎక్కాము. ఇదిగోండి ఇలా వెళ్తున్నాం ఫ్రెండ్స్. దారిలో అయితే మా సొంతూరు అయితే కనిపించింది, అదైతే చూస్తూ ఉన్నాము. ఇంకా అలా అయితే వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మా ఊరు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడైతే కోళ్ళ ఫారాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అదైతే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చూసారు కదా కోళ్ళ ఫారం అనేది. ఇక్కడ ఎక్కువగా కోళ్ళ ఫారాలు అనేది ఉంటాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే నేనైతే చిన్న పని మీద అయితే వెళ్ళామట రిలేటివ్స్ ఇంటికి వెళ్ళటానికి. అందుకన్నా ముందు అక్కడైతే మా అక్క వాళ్ళు కూడా ఉంటారు, అక్కడికి వెళ్ళాము. వెళ్ళి కొంతసేపు ఉండి తర్వాత అక్కడికైతే వెళ్ళామట. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇంకా వచ్చిన తర్వాత మా అక్క అయితే టీ పెడుతుంది అన్నమాట. నేనైతే వెళ్ళాలని నుంచున్నాను, టీ అయితే తాగుతున్నాను చూడండి. ఇంకైతే కొత్త వాషింగ్ మిషన్ అనేది తీసుకున్నారంట, అది చూస్తుంది అనమాట. అయితే అంతకుముందు లాస్ట్ టైం వచ్చాను కానీ అప్పుడు వ్రతం ఏదో జరుగుతుంది, అప్పుడు హడావిడిగా ఉంది. ఇప్పుడైతే ఇల్లంతా ఫ్రీగా ఉంది. ఇంకొన్ని మోడిఫికేషన్ కూడా చేశారు, బాగుంది అవి చూస్తున్నాను. ఇంకా అలాగే కొత్త వాషింగ్ మిషన్ అనేది చూస్తున్నాను అనమాట. అప్పుడైతే హడావిడిగా తీసాను వీడియో, ఇప్పుడైతే మొత్తం ఇల్లు చూస్తున్నాను. ఇంకా మా అక్క అయితే వంట చేసింది. ఇంకా మేము వచ్చినప్పటికీ వంట చేసింది. జస్ట్ రాగానే టీ తాగాము. కొంతసేపు ఉండి అయితే భోజనం అయితే చేసేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే వండింది. ఇక్కడైతే పక్కనే వేరే స్ట్రీట్లో అయితే మా రిలేటివ్స్ ఉంటారు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు, చెల్లెలు ఫ్యామిలీ అన్నమాట. ఇంకా అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్దామనేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడికి వచ్చి ఇంకా భోజనం చేసి తర్వాత బయలుదేరమాట. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి వీడియోస్ చూస్తున్నందుకు. అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇదిగోండి ఇంక నేనైతే భోజనం చేసిన తర్వాత రెడీ అయిపోయాను. చెప్పాను కదా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలని. ఇంక ఇక్కడ నుంచి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం ఇప్పుడు. ఇక్కడైతే ఇలా వాల్ మీద వేశారు, కృష్ణుడి బొమ్మ అనేది వేశారు, అది చూస్తున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లేదనుకుంటా. తర్వాత అయితే ఇలా కొన్ని ప్రింటింగ్స్ వేశారు, అవి చూస్తున్నాను, పెయింటింగ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే నేను ఊరు వెళ్ళాను కదా, అప్పుడైతే ఇంకా మా రిలేటివ్స్ అందరూ చెప్తున్నారు వీడియోస్ చూస్తున్నామని, షార్ట్ చూస్తున్నామని. చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ హాయ్, మా రిలేటివ్స్ అందరికీ కూడా చాలా హాయ్ హాయ్ అందరికీ. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశాను అని చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. ఇంకా ఇప్పుడైతే ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ డోర్ మ్యాట్లు అయితే లేవు, తర్వాత పెట్టించారంట, అవి చూస్తున్నాను అనమాట. ఇంకా అలా తిరుగుతున్నాను. మీరు వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకైతే బయలుదేరే టైం అయితే వచ్చింది. ఇంకా మా పరికి అయితే వాళ్ళ పెద్దమ్మ డబ్బులు అనేది ఇస్తుంది.
ఇంక మేమైతే ఇక్కడి నుంచి మా చుట్టాల ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నామాట. ఇప్పుడు నేను మా అమ్మ మా అక్క మేమందరం కూడా ఇక్కడ నుంచి అయితే ఇంక మా బావగారు అయితే అక్కడైతే దింపేశారు వాళ్ళ ఇంటి దగ్గర. రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాను అన్నాను కదా, ఇదే అక్కడైతే. ఇంకా అక్కడ కూడా కొంతసేపు ఉండి మేమైతే వచ్చేసాము. మా అక్క వాళ్ళ ఇంకో 2 వీధుల అవతలైతే వాళ్ళు ఉంటారు. వీళ్ళైతే మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు ఫ్యామిలీ వాళ్ళు. ఇదిగోండి, నా చిన్నప్పుడు అయితే వచ్చేదాన్ని ఇక్కడికి ఎక్కువగా. ఇంకైతే ఇలా నడిచి బస్ కోసం అయితే వెళ్ళిపోతున్నమాట. ఇదైతే ర్యాలింగ్లో ఉయ్యాల స్తంభాలు అంటారు. ఇక్కడైతే ఇంక మనం బస్ ఎక్కేయాలి. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి, ర్యాలింగ్లో ఉయ్యాల స్తంభాలు అంటారు దీన్ని. ఇక్కడ బస్సులు అయితే ఆపుతారన్నమాట. ఇంకా బస్సు అయితే వచ్చేసింది. బస్సు అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. కరెక్ట్గా టైం వచ్చేసి అప్పుడు 3:34 అలా అవుతుంది. ఖాళీగానే ఉంది బస్సు మాత్రం. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇటు సైడ్ అన్నీ ఎక్కువగా కోళ్ళ ఫారాలే ఉంటాయని. ఇంక ఇటు సైడ్ చూస్తున్నారు కదా, కోళ్ళ ఫారం అది మాట. ఇంక ఇక్కడైతే ఇదైతే మా సొంత ఊరు ఫ్రెండ్స్. కరెక్ట్గా అక్కడే బస్సు ఆగింది. నేనైతే అలా చూస్తూ ఉన్నాను. మా చిన్నప్పుడు ఎక్కువైతే ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండేవారు. ఇక్కడైతే బస్ దిగి అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్నమాట, చాలా దూరం లోపలికి.